హాయ్ ఫ్రెండ్స్, ఎలా అన్నారు? అందరూ బాగున్నారు మనస్ఫూర్తి కోరుకోవడం. ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేనైతే మా ఇంట్లో డైలీ కుకింగ్ ఏమో మిరకాయ పులుసు అనమాట. 2 మిరకాయలు ఉన్నాయి. వీళ్ళకి ఇంకో 2 మిరకాయలు తెచ్చుకోవాలి. పోయేసి 2 మిరకాయలతో ఇప్పుడు 3 మిరకాయలు లెక్కేస్తే ఇది ఇంకో 2 మిరకాయలు తీసి తయారు చేస్తాను. నేను సొంత బాల అందుకే డిమాండ్ ఫుల్గా ఉన్నది ఈరోజు మా ఇంట్లో. మిరకాయ పులుసు అయితే ఇప్పుడు తయారు చేద్దాం. టమాటా రెడీ కడిగేసుకున్నాను అనమాట. మిరకాయలు కూడా రెడీ చేసుకున్నాను, చింతపండు రెడీ చేసుకున్నాను, ధనియాలు రెడీ చేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద బాండ్లని పెట్టి నూనె పోసుకోవడమే రెడీ అనమాట. అప్పక కదా చింతపండు ఇప్పుడు ఇటాలు పోల్చినవి అయ్యి వలనట్టు అయ్యి కాళ్ళు నటువన్నీ వలనటివి. ఈ కాళ్ళు ఒలిచేసి దీన్ని పెట్టుకుంటుండు తప్పతాను అన్ని వంట పడతా. ఈరోజు స్పెషల్ ఇలా డైలీ చేసుకోలేదు కదా. డైలీ ఇది చేసుకున్నాను అంటే ఎప్పుడో సూరి అయితే అందరూ జ్వరాలు ఉంటే కారంగా తినాలంట. తగ్గింది ఇప్పుడు ఎట్టంది ఇక జ్వరం తగ్గింది. ఓన్లీ నర్స్ బాండగిని పెట్టి నూనె పోసుకున్నామంట. చాలా సింపుల్ ఇది. గబాన్ అయిపోయి రసం కంటే కూడా రసం స్పీడ్ అవుతుంది, ఇద్దరు స్పీడ్ అవుతుంది. రసం స్పీడ్, దాని వెనకాల ఇది స్పీడ్, దాని వెనకాల టమాటో పచ్చడి స్పీడ్. అన్నం అయితే ముందుగా రెడీ చేసుకుని పక్కన అయితే వంచేసి రెడీగా ఉన్నది ఫ్రెండ్స్ మొత్తానికి. ఇంకైతే ఇప్పుడు ఇదే కుకింగ్ అయితే ఉదయం నుంచి ఏం చేయాలి అర్థం కాక ఇప్పుడు మిరపకాయ పులుసు చేస్తున్నా. మాకు ఇష్టమైన కూర ఇదే అబ్బా ఫ్రెండ్స్. మామూలుగా ఈ ఎండలకి కారం తింటే ఇంకా వేడి కోతల్లా కానీ నోరు బాగలేదు కదా, అందుకని అది ఉప్పు తింటు నాకు కారం తినడం నోరుకి. సరేలే కానీ అందుకని ఇదేం చేసుకున్నాను చదవలేదు చేసి వాళ్ళు పచ్చడి పెట్టుకొని వస్తున్నా. ఇంక దాన్ని రుబ్బుకొని వచ్చి చేసేకాడికి వేస్తే ఆగిలిపోయింది ఇప్పుడే నాకు. అందుకని నూనె అయిపోయింది. ఇప్పుడు మా పద్ధతిలో ఏ విధంగా అయితే చేస్తున్నాను ఆవాలు సెలవుకేసుకున్నావా? ఆవాలు పగిలిపోయినాయి. ఆవాలతో ధనియాలు ఆగిపోయినాయి. మిరపకాయలు ఈ 2 సగాలు తీసేసుకుంటే సగం అది తప్పనికి పైన ఏగిపోయిన దోరగా ఎక్కువ మాడిపోకుండా ఎర్రగడ్డలు నెక్స్ట్ ఇది ఎర్రగా వేసుకుని తర్వాత టమాటా వేసుకుని కొద్దిసేపు వేగాలి. అప్పడాలు గంట మంచుకొని ఏ వాసనకి అప్పుడే మిరపకాయ పులుసు భలే ఇష్టం ఉంటుంది. ఇంకా ఎక్కువ తినవాలి. ఎట్లా ఎంత బాగా సరే వద్దులే, నేను పోతాను పనికి. నేను పోయేసి వచ్చి అతను సలాం పెట్టుకుందాం. వచ్చేదడుతున్నాయా? వంట నేనే చేస్తాను చెప్తాను, నువ్వు ఆడ ఉంటేదా? ఫ్రెండ్స్ చాలామంది గ్యాస్ తీసుకొచ్చి ఆడుతున్నారు. మళ్ళీ కామెంట్ చేశారు అన్నమాట ఫ్రెండ్స్. మా కాడైతే నిజంగా అమౌంట్ అయితే లేదు, గ్యాస్ తీసుకున్నంత సామెత కూడా లేదు నిజం చెప్పాలంటే. అంటే మా కష్టాల మీద పంచుకోవాలని బాధపడాలని కాదు,
మీరు కామెంట్ చేస్తే మాకు అమౌంట్ వస్తుంది కావాలా, అమౌంట్ మీరు తీసుకోవచ్చు అంటున్నారు. ఇంకా రాలే మాకు అమౌంట్ అయితే. వస్తే మీకు వీడియో చేస్తాను ఖచ్చితంగా, అదే గుర్తు. మీరు అడిగిన సమాధానం వచ్చింది అనుకుంటున్నా. ఏమే ఈ అట్ట మిగిలిపోయినాయడా కింద టమాటాలు? ఏం మెడ నొప్పి ఉందా? ఎట్లా అన్నం వండేసారు త్వరగా. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? 7:40. ఎంతసేపు మిరక పులుసా? రేపు ఉదయాన్నే అన్నం వండేసే, రేపటి పని చెప్తా. చెప్పు. ఉప్పు నీలా పండ్లేదనేసి సంతోషం చేసినారు అందరికి. లేదు అనేసి పని లేదు అనేసి అసంతోషం వస్తున్నారు. కోడంలో పట్ట లేదంట. అదే 50 రూపాయలు లాభం వంటలకి. అదేలే దేవుడు ఉన్నాడు. మళ్ళీ ఉడిపోయిన తర్వాత దాని రుబ్బాలు అన్నమాట కదా, బాగా ఉడకాల. మొత్తానికైతే బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దీన్ని వచ్చి మెత్తగా రుబ్బేసి అప్పుడు దీన్ని మిరపకాయ పులుసు అంటారు అన్నమాట. ఇప్పుడు దానికోసం ముందుగా రెడీ చేసుకున్నాను ప్లేస్ని. నేను రుబ్బేదా? సర్లే. ఫ్రెండ్స్ ఇప్పుడు మన రబ్కా బదులు నేనే మాడతా ఎక్కువ, ఎందుకంటే కొంచెం నీరసం కాబట్టి నేనే మాడతా. ఇప్పుడు ఎన్ని పడిపోకుండా నీళ్ళు వారికే వంచాలన్నమాట. పూర్తిగా వంచేసిన తర్వాత అప్పుడైతే దాన్ని ఉప్పేసుకుని ముద్దకం అంటారు ఇట్లనే. ఇప్పుడు చాలా అర్థం ఫినిష్ చేసేదాన్ని కూడా కదా. ఇప్పుడు ప్లాస్టిక్ మాతో వచ్చేసినాయి మొదలు కదా, ఇనుము వచ్చేసినాయి, ప్లాస్టిక్ మాతో వచ్చేసినాయి. మర్చిపోయినది ముందుగా అయితే ఉప్పు వేసుకోవాలి కొంచెం, ఎందుకంటే అది మెరిగేదానికి అన్నమాట. ఉప్పు పడుతుంది మామూలుగా అయితే ఏమంటారు, సెట్ అంటారు చూడు, కూర సెట్ అనేసి. మట్టితో చేస్తే పాత్ర అంటారు. ఆ పాత్రతో అయితే మామూలుగా అయితే నీట్గా వచ్చేస్తుంది అనమాట. చిన్నగా మెరిగిపోద్ది, బాగా మెరిగిపోద్ది ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఆ విధంగా బాగానే రుబ్బేది. కొంతమంది అయితే మట్టి పాత్రలో కూడా రుద్దేస్తారు అనమాట. చాలా బాగుంటుంది అది అయితే స్పీడ్గా. అలవాటు
ఏమే ఆవిరి వస్తుందా? ఉడుకు రుబ్బేస్తే గబాన్ మీద పడుతుంది. అయిపోయిందా? మెత్తగా రావాలి. అదే మట్టి పాత్ర కంటే ఈ పాటగా అయిపోతుంది. అయిపోతుందా? మట్టి పాత్ర అయితే ఈ అడుగు గొడవగిలి పడుతుంది. అట్లా పగలు కూడా వస్తాను నీకు అట్లా తీర్చింది నేను. అడుగు పగిలి పడుదా నా రొబ్బకని అట్లా కూర అంతా కన్నా పోతుంటది. ఏంది నేను కూర తక్కువ అయిపోతాను చూసినాడుకో ఎత్తు చూసే కదా కూర అంతా కన్నా అయిపోతుంటది. సొట్ట పడుతుంది అసలు. ఈ విధంగా మెత్తగా అయిపోయింది అక్కడ బాల్ ఫ్రెండ్స్ మొత్తానికైతే మిరపకాయ పులుసు రెడీ అయిపోయింది, అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండు ఎట్లా ఉంటుంది కాంబినేషన్ చూసి చెప్తాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఎట్లా ఉంది టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్. మొత్తానికైతే బాగుంటుంది. ఎందుకంటే మేము చేసుకునేది మామూలు కూర, ఎక్కడ కూరలే ఎక్కువగా. ఇప్పుడు ఉడక దిగినా బా సూపర్. ఇప్పుడు దీని దగ్గర కారాలు కానీ వేయించుకొని కానీ మంచిగా నంచుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే పులుపు కారం రెండు మిక్సింగ్ ఏంటి కాబట్టి ఎక్సలెంట్గా ఉంది. ఇది ఫ్రెండ్స్ మా వీడియో, మా కుకింగ్. హెల్త్ బాగాలేకపోయినా సరే మీకోసం మా కుకింగ్తో వచ్చాము. మా ఇంట్లో ఉన్నదంతా మేము చేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాం అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా వస్తున్న వాళ్ళకి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ బాయ్.